వెల్కమ్ టు నేత్ర టీవీ. హాయ్. మామూలుగా ఊతప్పం వేస్తున్నానండి. చిన్నపిల్లలు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర అట్లాంటివి ఉంటే పక్కకు తీసి పెట్టేస్తారు కాబట్టి, ఇది హెల్తీ ఫుడ్ కాబట్టి నేను ఫస్ట్ మిక్సీలో వేసేసుకుంటున్నానండి. కొంచెం ఇడ్లీ రవ్వ, కొంచెం అంతా మినపప్పు. అంటే నేను అప్పటికప్పుడు ఒక 1 అవర్‌లో నానబెట్టి చేస్తున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్‌గా పనికొస్తుందండి పిల్లలకి. మామూలుగా కొద్దిసేపు నానబెట్టినామంటే ఇంగో ఈ విధంగా కొంచెం ఒక 1 అవర్ నానితే చాలండి. మిక్సీకేసుకోవచ్చు. దోస గూడా మంచి గ్రీనరీగా కనిపిస్తుంది. పిల్లలకి కలర్‌లాగా అనిపిస్తుంది. ఇష్టంతోటి తింటారు. ఇప్పుడు ఛాన్స్ లేదు గదండీ కొత్తిమీర అవన్నీ తీసి పక్కకు పెట్టడానికి. అందుకని హెల్తీ ఫుడ్ ఎలా ఇవ్వాలో తల్లులుగా మనం గూడా ఒక చిన్న చిట్కాలతోటి పిల్లలకిచ్చేసేయాలి. నేను కొంచెం అంత సాల్ట్ ఏసుకొని దీనికి నూనె పడుతుందండి. లైట్‌గా నూనె ఏసుకొని దీంట్లో కొంచెం పెరుగు కలుపుకుంటా అండి. నేను ఒక 3, 4 స్పూన్ల పెరుగు కలుపుకుంటాను. అప్పుడప్పుడు చేసేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ టేస్ట్‌తో ఉంటుంది. ఒక 3 అలాగా స్పూన్‌లేసేసి దీనిపైన మూత పెట్టేసేయాలండి. మూత పెడితే మంచి కలర్ ఒక 10 నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుందండి మొత్తం మెత్తగా. పిల్లలు తినడానికి ఇష్టపడతారు. పిల్లల కోసము మనం ఏమేమో చేస్తుంటాం గదండీ! వాళ్ళ కడుపు నిండడానికి. అందులో ఇదొక చిట్కా. మీరు కొంచెం ఫస్టే ప్రిపేర్ అయిపోయి ఇలా జేసుకుంటే వాళ్ళు హ్యాపీగా తింటారు. వాళ్ళ కడుపు నింపినామన్న సంతోషం మనకు గూడా ఉంటది. మనకన్నా ఎవరికెక్కువ తెలుసండి మన పిల్లల గురించి. ఓకేనా అండి? ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చూడండి. దో ఊతప్పం మాత్రం మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఇది చూడండి. ఈ విధంగా పెట్టండి. పల్లి చట్నీ తోటి ఇవ్వొచ్చండి. బాగా అనిపిస్తుంది ఊతప్పం గూడా. థాంక్స్. షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్ అండి. థాంక్ యూ.